శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం పిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శివుని యొక్క కపట లీల కాళహస్తిమహత్యం. నీకనయైన భక్తి వరుణ్ పడగానను కాన నీకునే నీ కథ చెప్పని వచ్చి జలదీక్ష భక్తికి మెచ్చి పాయగాలేక ఈ మహాకపట లీల వసీకుతు చేసినాడ రాజా కలతౌత శైల శిఖాలయ గేహము కట్టపంపవే. నీకు నీకు నీకెననైనా నీకు ఎనైనా నీకు నీకు ఎనైన సాటి అయిన భర్తవరిను భర్తశ్రేష్ఠుని పడగానను కనుగొనను కానను కావున నీకు నీకు నేను నేను ఈ కథను ఈ చైత్రం చెప్పని వచించుటకు వచ్చి అరుదించి జలజీక్షణ పద్మాక్షి యొక్క ఈ పద్మాక్షి యొక్క భక్తికి భగవంతుని అంటే శివుడైన కళ భర్త పరమ అనురక్తి మెచ్చి ప్రియమునంది పాయగాన్ లేక విడువలేక నిన్ను మహత్ గొప్పదైన కపటలీలను మోసపు రీతిచే వశీకృతుని ఆశపడువానిగా లోబడువానిగా చేసినాడను వనర్చినాడను. రాజా ఓ భూపాల కలధౌత శిఖరాలయ వెండి కొండ యొక్క కోటము నిలమిగా కలవాని యొక్క శివుని యొక్క గేహమును గృహమును శివాలయమును కట్ట నిర్మించుటకు పంపవే వినియోగింపుము. కపటలు నిర్మించారు అంటే మహాకపటలీల వశీకృతులను చేసి అంటే కపట జంగమ రూపుడైనటువంటి శివుడు యాదవరాజును తన యొద్దకు వచ్చేటట్టు చేసుకొని ఆలయ నిర్మాణము చేయమని అతనికి చెప్పాలనుకున్నాడు. దానికి రాజు తన వద్దకు వచ్చుటకే దాసికి రాజు తల గొరిగించుట తాను శిరోజమును వచ్చినట్లు చేయుట సంఘటించాను. ధూర్జుడు పరమేశ్వరుని రాజుగా వర్ణించాడు. రాజుల చరిత్రలు ఇట్లాగే ఉంటాయి. తనకి ఎవరితో పని ఉండినో అతని చేతి ఏదో మిషతో తన వద్దకు వచ్చినట్టు చేసుకుంది. ఇదే కపట శివుని యొక్క పద్యమసారి. నీకనయైన భక్తుని పడగానను కాన నీకునే నీ కథ చెప్పవచ్చి జలజీక్షణ భక్తికి మెచ్చి పాయగాలేక నిన్ను మహాకపటలీల వశీకృతు చేసినాడ రాజా కలధౌత శైల శిఖాలయ గేహము కట్టబంపవే గేహము కట్ట